పని జరిగింది ఒక్క విషయం అన్న, మనం సార్తో కూడా మాట్లాడించి పీటీ సార్తో కూడా మాట్లాడి మిమ్మల్ని అడగమని చెప్పండి. రేపు చూసి రెక్టిఫై చేయిస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి డ్రై అవుతుంది కాబట్టి రేపు మన సెక్రటరీతో మాట్లాడి చేయిస్తాం రెక్టిఫై చేయిస్తాం నేను. కానీ ఒక్క రైతు కూడా వాటర్ రావడం ఎల్లుండి రేపు ఫ్రైడే నారాయణపురం విలేజ్కి వచ్చి చూసుకొని దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని దాన్ని చూసి చేస్తాం. సెట్ చేశారన్న ఎస్ఎఫ్పి సెంటర్ నారాయణపురంలో చూస్తానండి. నేను వచ్చి 1 వీక్ అయితే ద్వారా ప్రపోజల్లో ఇప్పుడు మెయింటెనెన్స్ కానీ ప్రపోజల్స్ అడిగినారన్న ఈరోజు కలెక్టర్ గారు ప్రపోజల్ అడిగినారు. ప్రపోజల్ పంపిస్తారు, ఏమన్నా రిపేర్లు ఉంటే రిపేర్ చేయించి చూస్తాను నేను వచ్చి చూస్తాను. రేపు మన వచ్చి చూస్తాను నేను వచ్చి 1 వీక్ అయితే ఇంకా వచ్చి చూసి చేద్దాం. రిపేర్ ఏమంటే రిపేర్ చేపిస్తాం సార్, చేపిస్తాం లేదు. అదేవిధంగా ఈ సమావేశం పెట్టినారు కదండి లాస్ట్ మనకి, అంటే ఈ 3 నెలలు లేదండి. లేదు చేసినారండి, మనకు 2,500 మ్యాండేజ్ జనరేట్ చేసినాం. లేదు మీరు ఒకసారి అంటే ఇట్లా ఇష్యూ ఉందనేసి పని అయితే జరిగిందన్న, పని మాకు తెలుపకుండా అట్లేం లేదన్న, అట్లేం లేదు. మీకు ఏ పనులకు సంబంధించి రైతుల పనులు ఏమైనా ఉంటే చెప్పండి అన్న, మేము ఎస్టిమేషన్ వేపిస్తాం. ఇప్పుడు అంతా పనులు అనేవి గుర్తించేది అంటే గతంలో జస్ట్ నోట్ క్యామ్ ఫోటో ద్వారా చేసేవాళ్ళమండి. ఇప్పుడు అంతా యుక్తదారిలోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ పని చేసినా ఖచ్చితంగా దాని అంటే కోఆర్డినేషన్స్తో చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా చేసిన చోటే పనులు చేయకపోయినట్ల కొత్త పనులు చేయాల్సి అనేసి పైన కేంద్రం నుంచే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మనం యుక్తదారులు అనేవి పనులు గుర్తిస్తాము. కాబట్టి మీకు సంబంధించి నేను వెంటనే ఈరోజు మాట్లాడి రేపు లేదు రేపు అన్న పండగ అయిపోయిన తర్వాత జరిగింది కదా సార్, పని జరిగింది కదా. ఒక్క విషయం అన్న, మనం సార్తో కూడా మాట్లాడించి పీటీ సార్తో కూడా మాట్లాడి మిమ్మల్ని అడగమని చెప్పలేదన్నా. మేము మా తరపు నుంచి లెటర్ కూడా పెట్టినాం. అంటే అన్న మా లెటర్ పైనకి అంటే పీడీ ఆఫీస్ పోయింది. పీడీ ఆఫీస్ నుంచి ఒకటే ఇప్పుడు బీబీసీ అన్న యాక్చువల్ అన్న ఇది అట్లా కాదన్నా అన్న చెప్పేదాన్ని వినండి. అట్లా కాదు, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఉపాధి పథకమే ఉన్నింది.
5 సంవత్సరాలు సపరేట్ పంచాయతీ అయిపోయింది. మా ఊరికి సపరేట్ ఫీల్డ్ కావాలి కదా, చాట్ కావాలి కదా. మా కూట ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఉంటారు కానీ ఒక్క రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అన్న మీరు ఎవరు కలెక్టర్ అడగాలా, మంత్రి అడగాలా, అన్న అది మేము ఆల్రెడీ మా నుంచి ప్రపోజల్స్ పోయినవి. ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు మా పరిధిలో లేనప్పుడు ఏం చేస్తాం? పీడీ ఆఫీస్కి ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. పీడీ ఆఫీస్లోనే పెండింగ్ ఉంది. అది పీడీ ఆఫీస్కి అప్రూవల్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది కాబట్టి పీడీ ఆఫీస్కి పంపించాం మేము ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని. మన విలేజ్ ఒకటే కాదు, అట్లా 8 విలేజెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. మన పరిధిలో పెండింగ్ లేదు. అది చెప్పినాము ఆల్రెడీ. సార్ సబ్మిషన్ సార్ మనకి వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు అన్న ఒక నిమిషం అన్న, వీళ్ళు అప్లై చేసుకున్నది వాస్తవమే సార్, వెయిట్ చేయమని మనం కూడా లెటర్ పెట్టినాం. తీరా కరెక్ట్ మార్చే టయానికి బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చినారు సార్. దీని ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడ మార్పులు చేర్పులు కానీ అంటే వాళ్ళకి సంబంధించి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వలేదండి. చాలా గ్రామాలకు సంబంధించి మన మండలంలో దాదాపు ఇప్పటికి 12 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ లేదు. ఎందుకంటే కరెక్టే, నేను మిమ్మల్ని మీ మాట నేను కాదనడం లేదన్నా, మీ మాట నేను కాదనడం లేదు. మీరు అప్లై చేసుకున్న టయానికి సంబంధించి మనకి అంటే ఎన్ఆర్జీఎస్ పథకాన్ని తీసేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినారు. 5 సంవత్సరం నుంచి అయినా ఇది జరిగినది మాది కూడా, మీకు అదే చెప్తున్నాను. 5 సంవత్సరం నుంచే మాకు కూడా ఈ సమస్య వచ్చింది. బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చి ఏప్రిల్ తర్వాత దానికి సంబంధించి గైడ్లైన్స్ వస్తే అప్పుడు ఏం పరిస్థితి అనేది తెలుస్తుందన్నా. కాబట్టి దాని వరకు వెయిట్ చేయాల్సిందే మనం. సార్ ఇంకొక విషయం, ఈ పొలాలకు వెళ్ళే రోడ్డు వేయమని నేను 4-5 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను సార్. అన్న మనకి ఇవ్వలేదన్న, మీరు అర్జీ ఎటువంటిది ఎంసీసీకి ఇవ్వలేదన్న. మీరు ముందు మీటింగ్ కూడా చెప్పాను, నేను చెప్పినానన్న ఇంతకుముందు మీటింగ్లో కూడా, ఎవరైనా ఉంటే అర్జీ ఎండిఓ వేస్తే దగ్గర 1000 ఎకరాలకు సాగు. అంటే మీరు అవతల 18 అడుగులు ఉందన్న రోడ్డు మెయిన్ రస్తా ఉంది. మట్టి రాస్తాకు సంబంధించి చేయడానికి అంటే వెడల్పు 8 మీటర్లు ఉందన్న. ఉంది కదన్నా, ఒకటి అర్జీ చేయండి అన్న, నేను పెట్టిస్తానన్న ఎస్టిమేషన్ వేపించి అన్న. ఇప్పుడు కాదు అంటే నెక్స్ట్ మారినప్పుడు చేపిస్తానన్న. ఇదంతా కొంచెం స్కీమ్ ఇంకా కొత్తగా మార్పులు చేర్పులకు సంబంధించి గైడ్లైన్స్ రాలేదు. నేను అన్నీ మీరైతే అర్జీ ఇస్తే నేను వెంటనే దానికి సంబంధించి కోఆర్డినేషన్ తీసి పెట్టుకుంటాను. ఇంకా మీకు సంబంధించి అంటే వ్యక్తిగతకు సంబంధించి మట్టి కట్టలు, ఎందుకంటే చాలా రైతుల పొలాల్లో రెవెన్యూ సమస్యలు రావడానికి ముఖ్యంగా హద్దులు అనేవి చాలా సమస్య. నా హద్దులోకి వచ్చినారు, ఆ హద్దులోకి వచ్చినారు, అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మట్టి కట్టలు అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఒక పరంగా నీళ్లు నిలబెట్టుకోవడానికి మంచి అవకాశం, మీ పొలంలో ఉండే సారవంతమైనటువంటి కొట్టుకోకున్నట్లు ఉండడానికి మట్టి కట్టలు అనేవి మంచి ఉపయోగపడతాయి. కాబట్టి దాంతోపాటు రెవెన్యూ సమస్యలు హద్దులు అనేవి మంచిగా ఉండడానికి మట్టి కట్టలు అనేవి మంచిగా ఉపయోగపడతాయి. కాబట్టి వ్యక్తిగతంగా రైతులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే మనకు సంబంధించి మీ గ్రామంలో ఉన్న క్షేత్రస్థాయిగా వేయచ్చు, లేదంటే మండల స్థాయిలో మనకి ఇచ్చినా కూడా మనం వాటికి సంబంధించి ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బీబీజీ రామ్జీని మీకు అందరికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.